సో ఎక్కువ పల్లె పాటల్లో బావ మరదలకు సంబంధించిన పాటలు ఎక్కువ పాడుతూ ఉంటారు కదా స్వాతి. నిన్నెవరైనా ఏడ్పిస్తూ ఉంటారా ఇట్లా పాటలు పాడుతూ ఉంటే? లేదక్క, అట్లాంటివి ఏం జరగలే. ఏడిపించారు నన్ను ఎవరు, నేను ఇంకోళ్ళు ఏడిపించాల్సింది వాళ్ళు నన్ను. అంటే నువ్వు ఎవరికైనా వరుసకి మరదలైతే ఎవరైనా బావ వరుసను వచ్చి పాడిన వాళ్ళు నిన్ను ఏడిపించడం ఇట్లా జరుగుతూ ఉంటారా? లేదక్క, సొంతం అంటే బావ అక్క వాళ్ళ హస్బెండ్. మించిన. అంటే స్వాతి జనరల్ గా మీరు ఊర్లలో పొలాల్లో నాట్లు వేస్తూ ఉంటారు. సో నాట్లు వేసేటప్పుడు నువ్వు కొన్ని పాటలు వింటూ ఉంటావు కానీ నిన్ను బాగా అంటే నీకు ఈ పాట ఉంటే అంటే ఎప్పటికి వాడుకుంటే బాగుంటది అని చెప్పేసి నేను బాగా నీ హార్ట్ కు టచ్ చేసినటువంటి పాట ఏంటి అసలు? ఒకటి వ్యవసాయం అంటే రైతుల మీద వాడినాక అది మిలియన్ వ్యూస్ అట్లా పోయింది. సో అదొక్కటి వాడతా. నెక్స్ట్ ఇంకోటి వాడతాను. బురద నుండి బువ్వను తీస్తే కమ్మాగుందని తిన్నరు, బురద బట్టల రైతును చూసి దూరంగుండని అన్నారు, చెమట చుక్కల సత్తువతోనే పుడమి పురుడు పోసుకున్నది, కంటి పాపల కావలిలోనే పంట రాసి నేలకొన్నది, వందనాలు రైతన్నా నీకు వందనాలన్నాని, రెక్కాడకుంటే బుక్కెడు బువ్వే లేదన్నా, వందనాలు రైతన్నా నీకు వందనాలన్నాని, రెక్కాడకుంటే బుక్కెడు బువ్వే లేదన్నా. ఈ పాట అక్క. మళ్ళీ నాట్లు పెట్టేటప్పుడు కూడా ఇంకొక పాట ఉంటుంది, ఆ పాట పాడతా. కలువ ఓదం వస్తారమ్మా అమ్మ, కలువ ఓదం వస్తారమ్మా, వంగి కలిసేటి వారైతే రారే మాయమ్మ, కలువ ఓదం వస్తారమ్మా, కలువ ఓదం వస్తారమ్మా అమ్మ, కలువ ఓదం వస్తారమ్మా, వంగి కలిసేటి వారైతే రారే మాయమ్మ, కలువ ఓదం వస్తారమ్మా, దొంగల భయం ఉన్నదమ్మా, తోవల దొంగల భయం ఉన్నదమ్మా, మీ నగలన్నీ ఇంట్లోనే దాసిరండమ్మా, దొంగల భయం ఉన్నదమ్మా, పసిపిల్ల తల్లులోయమ్మ అమ్మ, పసిపిల్ల తల్లులోయమ్మ, మీరు పాలియబోతే మా పని పోతదమ్మా, పసిపిల్ల తల్లులోయమ్మ, దొంగల భయం ఉన్నదమ్మా, తోవల దొంగల భయం ఉన్నదమ్మా, మీ నగలన్నీ ఇంట్లోనే రాసిరండమ్మా, దొంగల భయం ఉన్నదమ్మా. సో అంటే లేడీస్ అందరూ నాట్లు వేయటానికి వెళ్ళేటప్పుడు ఏం పెట్టుకోకుండా రావద్దు అన్నట్టు. రావద్దు, పసిపిల్ల తల్లులైనా కానీ కొంచెం లేట్ అవుతుంది మీరు వచ్చేసరికి అని చెప్పేసి అట్లాంటి వారు ఉంటే కొంచెం వెనకకు తగ్గు.